Shalom everyone. I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 48వ పర్షా షోఫ్టిం అనగా న్యాయాధిపతులు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 48వ పర్షా. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 5వ పర్షా. ఈ పర్షా యొక్క 5వ అలియా వాక్య భాగములు. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ అధ్యాయం 13వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో దీర్ఘవక్త గురించి మరియు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడతాడు. ఇతర జాతులు జ్యోతిష్యం, మాంత్రికం వంటి నిషిద్ధ పద్ధతులను అనుసరిస్తాయి, కానీ ఇజ్రాయేలీలు వాటి నుండి నిషేధించబడతారు. ఎలోహిం వారి కోసం ఒక ప్రవక్తను లేపుతాడని, ఆయన వాక్కును అతని నోటిలో ఉంచుతాడని మోషే చెప్పాడు. జనం ఈ ప్రవక్త మాటలను వినాలి, లేనట్లయితే ఎలోహిం వారిని బాధ్యులను చేస్తాడు. అబద్ధ ప్రవక్త ఎలోహిం పేరుతో ఆయన చెప్పని మాటలు చెప్పినట్లయితే అతను శిక్షించబడతాడు. ఒక ప్రవక్త నిజమైనవాడో కాదో తెలుసుకోవడానికి అతని దీర్ఘదర్శనం నెరవేరితే అది ఎలోహిం నుండి వచ్చినదని తెలుస్తుంది. అదనంగా మోషే ఆశ్రయ నగరాల గురించి వివరిస్తాడు. ఇజ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత అనుకోకుండా హత్య చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోవడానికి 3 ఆశ్రయ నగరాలను ఏర్పాటు చేయాలి. ఈ నగరాలు ఉద్దేశపూర్వకం కాని హత్యలకు రక్షణ కల్పిస్తాయి, కానీ ఉద్దేశపూర్వక హంతకులు శిక్షించబడతారు. ఈ భాగం నిజమైన దైవిక మార్గదర్శకత్వానికి విధేయత, తప్పుడు దీర్ఘదర్శనాన్ని తిరస్కరించడం మరియు న్యాయమైన సమాజం కోసం ఆశ్రయ నగరాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.